పిలుస్తున్నాడంటే ఒట్టిది కాదు. దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడంటే ఒట్టిది కాదు. నీతో ఏదో గొప్ప పని చేయించడానికి, లేతే ఏదో గొప్ప ప్రమాదం నుంచి తప్పించటానికి. అర్థమవుతుందండి. సాతాను ఎప్పుడో వేటు వేసేటోడు. నేను ఉదాహరణకు చెప్తున్నాను. నేను ఒకవేళ దేవుని స్వరము వినకపోయి ఉంటే 2010 సంవత్సరంలోనే లేదా 2011 సంవత్సరంలోనే నేను చనిపోయాను. నేను చనిపోదామని చెప్పి పోచంపాడు డ్యామ్ లాగా అలాంటి ఒక డ్యామ్ కూడా ఎక్కేసాను కూడా. మా ఫ్రెండ్ చనిపోయాడు కదా, పూల రమేష్ చనిపోయాడు కాబట్టి నేను కూడా చనిపోదాం, ఆడితో పాటు నేను కూడా చనిపోదాం, ఇద్దరం కలిసి ఎక్కడైనా హాయిగా పైన ఉండొచ్చేమో ఆ ఉద్దేశంలో ఉన్నప్పుడు ఆ స్వరము, ఆ ఆలోచన వదు అని, ఎవర్రా బాబు పిలిచాడు, అంత భయం వేసింది. దుంకటం కంటే పిలిచినోడు భయం వేసింది నాకు. చూస్తే వెనక తిరిగితే ఎవరు లేడు అక్కడ. గట్టిగా వద్దు అన్నాను. భయం అవుతుంది నాకు. అసలు దుంకటం తర్వాత సంగతి, ఎవడో చూసి నన్ను పట్టుకొని తంతాడేమో అని భయం వేసి మళ్ళా ఆపిన బండిని మీద ఎక్కి దన ఏమి చెప్పాను, పారిపోయి ఇంటికి వెళ్ళి కూర్చున్నాను. దాంతో అప్పుడు ఏమైపోయిందనంటే చనిపోయే ఆలోచనలన్నీ నా దాంట్లో నుంచి మెల్లమెల్లగా కరగటం పక్కకి వెళ్ళిపోయింది. 15 రోజులు తలుపేసుకుని అలా ఉన్నప్పుడు ఏమైందనంటే చచ్చిపోవాలా, ఉరి పెట్టుకోవాలా, ఎట్లయినా చనిపోవాలా, ఏ విధంగా చనిపోవాలా, నా ఫ్రెండ్ దగ్గర నేను వెళ్ళిపోవాలా అని చెప్పి ఆలోచన నాలో ఎక్కువ పెరిగిపోతున్నది. ఆ డోర్ బయట, అయ్యా నా కుమారుని కాపాడయ్యా, నా కుమారుని పిలుచుకోయ్యా, నా కుమారుని సేవ పనిచేసుకోయ్యా అని నా తల్లి బయట ప్రార్థన చేయటం. 2 వారాల తర్వాత ఒకరోజు ఇక 2 వారాలు ఒక ఆదివారం వస్తుంది. దాంట్లో ఒక ఆదివారం అయిపోతే ఇంకొక ఆదివారంకి తలుపు తీసి, అమ్మ చర్చికి వెళ్దాం పద అన్న. హల్లెలూయా. ఆ రోజు ఏదైతే నేను చర్చికి వెళ్దామని అన్నానో అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు నన్ను పట్టుకునే ఉన్నాడండి. ఆమేన్. ఎందుకు నేను చెప్తున్నా అంటే ఆయనని పిలిస్తే ఏదో ఒక గొప్ప కారణం ఉంటది.